కొంతమందికి కొన్ని రోగాలు ఎందుకు వస్తాయి, ఇతరులకు ఎందుకు రావు, ఒకవేళ వస్తే దాన్ని ఎక్కడి నుంచి ట్రీట్ చేయాలి, ఇదే మన సెల్ హెల్త్ కి సంబంధించిన సైన్స్. ఒంటి బరువుకి, ఎక్సెస్ ఫ్యాట్ డిపాజిట్స్ కి, బాడీ కాంపోజిషన్ కి, డిసీజ్ కి దగ్గర అనుబంధం ఉందంటారా సార్? ఎన్ని జొమాటోలు స్విగ్గీలు వచ్చిన తర్వాత ఇళ్లలో వంటలు కూడా చేసుకునే వాళ్ళు తగ్గిపోయారు. బరువు పెరుగుతారు. పెరిగిన తర్వాత నెక్స్ట్ వచ్చేది ఏంటి? డయాబెటిక్ అవుతారు. ఆ బరువు పెరిగిన తర్వాత సెల్స్ కి ఏమవుతుంది ఆ టైంలో? దాంట్లో కొన్ని కణాలు తప్పు చేయటం మొదలు పెడతాయి. అందరికీ హలో, హాయ్, వెల్కమ్, నమస్తే. నా పేరు స్వప్న. వెల్కమ్ టు దిస్ స్పెషల్ హెల్త్ సిరీస్. మనకి ఆధునిక యుగంలో మోడర్న్ మెడిసిన్ ఎంత అడ్వాన్స్ అయిపోయిందంటే కామన్ కోల్డ్ నుంచి క్యాన్సర్ దాకా ఎడాపెడా మందులు వచ్చేసాయి. కానీ ఎవరు కూడా అసలు కోల్డ్ ఎందుకు వచ్చింది, క్యాన్సర్ వీళ్ళకే ఎందుకు వచ్చింది అని చెప్పమంటే చెప్పలేకపోతున్నారు. దానికి ఒకటే ఒక పరిష్కారం ఉంది. మన పురాతనమైన సైన్స్ని తీసుకుని దాన్ని మోడర్న్ మెడిసిన్స్తో, మోడర్న్ మెథడాలజీతో జోడించి ఒక కొత్త తరహా పరిశోధన ఇప్పుడు బయలుదేరింది. మన కణాల్లోనే మన డిఎన్ఏ అలాగే మన హెల్త్ సీక్రెట్స్ దాగి ఉన్నాయని చెప్పి. కొంతమందికి కొన్ని రోగాలు ఎందుకు వస్తాయి, ఇతరులకు ఎందుకు రావు, ఒకవేళ వస్తే దాన్ని ఎక్కడి నుంచి ట్రీట్ చేయాలి, ఇదే మన సెల్ హెల్త్ కి సంబంధించిన సైన్స్. అండ్ దీని గురించి ఒక సిరీస్ మీకు ప్రజెంట్ చేయబోతున్నాం. వీఆర్ రియలీ ప్రౌడ్ టు డూ దిస్. అండ్ మనతో పాటు సెల్ హెల్త్ గురించి అలాగే ఆరోగ్యపరమైన విషయాలు బోల్డ్ అని చెప్పడానికి మన ఎక్స్పర్ట్ డాక్టర్ చింతా రవికుమార్ గారు ఉన్నారు. హీఈస్ అన్ న్యాచురోపతి ఎక్స్పర్ట్ అండ్ అలాగే వారు వైద్య వృత్తిలో ఎంతో మందికి రకరకాల టెర్మినల్ ఇల్నెసెస్ నుంచి కూడా విముక్తి ప్రసాదించారనమాట. ఆల్ అబౌట్ సెల్ హెల్త్ ఇన్ టుడేస్ ఎపిసోడ్. సార్ నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. బాగున్నాను సార్. బాగున్నాను అంటే ఏమిటో తెలియదు ఈ మధ్య ఇవాళ రోజుల్లో. సో కానీ మోర్ ఆర్ లెస్ రోగం లేకపోతే బాగున్నాం అని అనుకుంటాం. మీరేమంటారు సార్? రోగం మీరు ఇందాక చెప్పినప్పుడు కాఫ్ టు క్యాన్సర్ అన్నారు. వేల రకాల జబ్బులు ఉండవు, ఉన్నది ఒకటే జబ్బు. ఓహో. కణం తప్పు చేయటం. మాల్ ఫంక్షనింగ్ ఆఫ్ సెల్ ఇస్ ద రీజన్ ఫర్ ఎనీ ఇన్ఫెక్షన్ ఇన్ ద బాడీ. ఇప్పుడు స్వప్న అనే మీరు 25 లక్షల కోట్ల కణాలతో తయారయ్యారు. ప్రతి కణం 90% కణాలు ఒక్క రోజు నుంచి 120 రోజులే బ్రతికేది. కొత్తగా పుడతానే ఉంటాయి. సెల్ డివిజన్ జరుగుతూనే ఉంటుంది. అది నిరంతర ప్రక్రియ. దేని పని దానికి అప్పచెప్పబడింది. డిఎన్ఏ ఏ సెల్ ఏం చేయాలని. కొన్ని సెల్స్ లంగ్స్ అవుతాయి, కొన్ని సెల్స్ లివర్ అవుతాయి. కొత్తగా వచ్చిన కణం చేయాల్సింది చేయకుండా రివర్స్లో పనిచేస్తే జబ్బు వస్తుంది. ఓహో. అన్ని జబ్బులకి ఇదే అంటారు అయితే? కిడ్నీ కణాలు తప్పు చేస్తుంటే కిడ్నీ జబ్బు అని పెడుతున్నారు. లివర్ కణాలు తప్పు చేస్తుంటే ఏదైనా కణమే కదా. కరెక్ట్, అవును. అందుకే పాత రోజుల్లో కూడా లంగ్ కణం అనేవారు. అక్కడ కూడా కణాన్నే ఉద్దేశించేవారు వాళ్ళు కూడా. ఇప్పుడు కూడా కణం తప్పు చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి? అదే బేసిక్గా దాన్ని బేస్ చేసుకుని మేము ఈ సెల్ హెల్త్ క్లినిక్ని పేరు కూడా అదే పెట్టడం జరిగింది. అంటే ఇది ముందున్న సైన్సా సార్? ఉన్న సైన్స్ ని మీరు కనుగొన్నారా? కొత్తగా ఏం కనుక్కోలేదు. లంకణంతో మొదలు పెట్టాను. ఒకప్పుడు పెరుగులో మెంతులు వేసుకోండి మోషన్స్ ఆగిపోతాయి అనేవారు. కరెక్ట్. ఇప్పుడు మనం కొత్తగా ఫెనుగ్రీక్ అని ఒక సప్లిమెంట్ తీసుకురావటం, ఇంకా మోడర్న్గా గివ్ మీ వన్ ఫెనుయార్ అంటూ ఇట్లా అయిపోయింది. కానీ విధానం అయితే అప్పుడుదే. అన్నీ కూడా పాత విధానాలని మళ్ళీ గుర్తు చేయటమే మా ప్రయత్నం. కానీ కొత్తగా ఏ సైన్స్ పుట్టలేదు. ఇప్పుడు ఋషుల కాలం నుంచి ఉన్న ఆయుర్వేదం అనేది పుట్టింది మన భారతదేశంలో అనేది గర్వంగా చెప్పుకోగలం. సున్నాను కనిపెట్టింది మనం అయితే ఆయుర్వేదం కూడా మనదే. కానీ ఇవాళ ఉన్న ఆయుర్వేదం అప్పటి ఆయుర్వేదం మధ్యలో వ్యత్యాసం ఉంటుంది. ఎందుకంటే మూలికల న్యూట్రిషన్ అప్పటిలాగా ఇప్పుడు ఉండదు కాబట్టి పురుగు మందులతో స్నానం చేయించిన. సరే, ఈ మందులు బాధేయడం అనేది ఒకటి ఏదైతే మనం సోకాల్డ్ మెడిసిన్స్ వేసుకుంటాం, ఓవర్ ద కౌంటర్ ప్రిస్క్రిప్షన్ అవి, దానివల్ల ఏమన్నా మన సెల్స్కి డ్యామేజ్ అవుతుందా అసలు? ఇది ఒక ఫండమెంటల్ క్వశ్చన్. అల్లోపతి అంటేనే సిమ్టమ్ అడ్రస్ చేయటం, రూట్ కాజ్ అడ్రస్ చేయరు. మీకు అందరికి కూడా ఇవాళ అదే కావాలి. అర్జెంటుగా నొప్పి తగ్గిపోవాలి, వెళ్ళి పని చేసుకోవాలి, సంపాదించుకోవాలి, కుటుంబాన్ని చూసుకోవాలి. అంతేగాని దాని మూలాల్లోకి వెళ్ళే అంత సమయం మీకు ఇవాళ జనరేషన్కి ఉండట్లేదు. బట్ అల్లోపతినే ఎందుకు ఆశ్రయిస్తున్నారు? అంతకుముందు జిల్లాకు ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఉండేది, ఇప్పుడు రోడ్డుకి ఒక 100 హాస్పిటల్స్ వచ్చేసినాయి, కానీ జబ్బులు తగ్గట్లేదు. కరెక్ట్. అల్లోపతి ఈజ్ బేసిక్లీ సిమ్టమ్ అడ్రసింగ్ మెకానిజం. ఎమర్జెన్సీ వస్తే మళ్ళీ అల్లోపతి తప్పితే ఇంకెవరు లేరు, దేవుళ్ళే వాళ్ళు. సర్జరీ చేయాలంటే వాళ్ళే చేయాలి, ఆక్సిజన్ పెట్టాలన్నా, ఎటువంటి ఎమర్జెన్సీ అయినా ఆ మెకానిజం అల్లోపతినే ఫాలో అవ్వాలి. కానీ మేము ఇక్కడ ఆ రూట్ కాజ్ ని అడ్రస్ చేస్తాం. రూట్ కాజ్ ని అడ్రస్ చేసే క్రమంలో వాళ్ళని ఎలా మీరు డయాగ్నోస్ చేసి, అందరికీ ఇన్స్టెంట్ పరిష్కారాలు కావాలి మీరు అన్నట్టు, దాని ప్రాసెస్ అంతా కూడా మెథడాలజీ సెల్ లెవెల్ నుంచి ట్రీట్ చేసుకుంటూ ఆ రోగాన్ని తరిమేయడం అంత ఈజీయా సార్? చాలా ఈజీ. సెల్యులార్ లెవెల్లో శరీరం అంటేనే సెల్స్. సెల్ తప్పు చేయకూడదు అన్నాను. ఎందుకు తప్పు చేస్తుంది అనేది కూడా మనం డయాగ్నోస్ చేయాలి. రెండే కారణాలు: అందవలసిన పోషక పదార్థాలు అందకపోవటం, అందకూడని విష పదార్థాలు మితిమీరి అందటం, డెఫిషియన్సీ అండ్ టాక్సిసిటీ. సో ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు డూ ఈస్ డీటాక్స్ ద బాడీ. అంతే కదా. దెన్ అడ్రస్ ద డెఫిషియన్సీ, బ్యాలెన్స్ ద డెఫిషియన్సీ అండ్
కీప్ ద మాల్ ఫంక్షనింగ్ సెల్ ఆన్ స్టార్వింగ్. వాటిని పస్తు పెట్టండి. వాటికి కావాల్సిన ఆహారం ఇవ్వకుండా వాటిని పస్తు పెడితే వాటి ఇమ్యూనిటీ పడిపోయి 100 నుంచి 120 రోజులుగా 90% సెల్స్ బతికేది. ఆ 100 రోజులు వాటిని పస్తు పెట్టి చంపటం, మనం చంపక్కర్లు అవే చేస్తాయి. ఎవ్రీ సెల్ 90% సెల్స్కి ఆయుష్ రాసి ఉంటుంది. ఓహో, ఒక్క రోజు నుంచి 120 రోజులే బతికేది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంటే 1 కోటి సెల్స్ పుట్టుంటాయి, 1 కోటి సెల్స్ చచ్చిపోయి ఉంటాయి కూడా. సో ప్రతి క్షణం అలా రీజనరేషన్ జరుగుతూ ఉంటుంది బాడీలో. ఎస్ అమ్మా, సెల్ డివిజన్ జరుగుతూనే ఉంటుంది, కొత్తవి వస్తూ ఉంటాయి. దట్స్ అ సైకిల్. ఇంత అద్భుతమైన మెకానిజం మన శరీరానికి మించిన అద్భుతం మెకానిజం లేదు. కానీ అందరూ మర్చిపోయేది ఏంటి, సైకిల్ కొంటే సర్వీసింగ్ ఇస్తారు. ఇంత పెద్ద వాహనానికి సర్వీసింగ్ అవసరం అనే చిన్న విషయం మర్చిపోతారు. 6 నెలలకు ఒకసారి ఒక 20 రోజులు 21 రోజులు బండి సర్వీసింగ్ ఇవ్వండి అనేది నా నినాదం అసలు బేసిక్.